కురుక్షేత్ర యుద్ధంలో కూడా కర్ణుడు అర్జునుడి చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయి యుద్ధరంగం నుంచి పారిపోతాడు. అయితే చాలా మంది అంటారు కదా, ఆఖరిలో కర్ణుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అర్జునుడు బాణాలు ప్రయోగించి కర్ణుడు చంపేస్తాడు అంటారు కదండి. అది అంతా అబద్ధం. కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగిపోయిన తర్వాత కర్ణుడు నేలపై ఉండి కూడా అనేక దివ్యాస్త్రాల్ని అర్జునుడిపై వేస్తాడు. కానీ అర్జునుడిని కర్ణుడు ఏమీ చేయలేడు. ఆఖరిలో బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. కానీ బ్రహ్మాస్త్రం అది గుర్తురాదనమాట. అది ఒక శాపం. పరశురాముని యొక్క శాపం వలన బ్రహ్మాస్త్రం గుర్తురాదు. ఇంకా వేరే దారి లేక ధర్మం గురించి మాట్లాడడం మొదలు పెడతాడనమాట. కర్ణుడు అంటాడు అర్జునుడితో, అర్జున, నువ్వు ఇది చేసింది ధర్మమా? నేను నేలపై ఉన్నాను, నువ్వు ఇలా నాపై బాణాలు వేయడం ధర్మం కాదు కదా, ఇది ధర్మయుద్ధం కాదు కదా అంటే అప్పుడు కృష్ణుడు వస్తాడనమాట. వచ్చి, కర్ణ, నువ్వా ధర్మం గురించి మాట్లాడుతున్నావు? అభిమన్యుడిని చిన్నపిల్లవాడిని చేసి అందరూ చుట్టుముట్టి చంపేస్తారు కదా, అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా?